అప్పట్లో చూడండి మీకు కూడా ఇప్పుడు వంశీ గాని లేకపోతే అతను పేర్ని నాని గాని జోగి రమేష్ గాని వీళ్ళ ఇంట్లో కేసులు పడినప్పుడు ఎవరు వచ్చి మాట్లాడుతా ఉన్నారండి? వాళ్ళ ఇంట్లో మహిళలు వచ్చి మాకు అన్యాయం జరిగింది మాట్లాడుతూ ఉన్నారు. అయితే మీరు గతంలో చూడండి వీళ్ళందరూ కూడా ఎదట పక్షం నాయకులని అత్యంత జుగుప్సాకరంగా సభ్య సమాజం తల వంచుకునేలా కామెంట్లు చేశారు. మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారిని అయితే ఇక అసలు ఎవరో కూడా మళ్ళా నోట్లోంచి ఉచ్చరించడానికి వీల్లేని విధంగా జుగుప్సాకరంగా మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులు కూడా చలించిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు లాంటి ధీర గంభీరుణ్ణి స్థిర చిత్రుణ్ణి బ్రేక్ అయిపోయేలా చేశారు. అతను సభలో ఒంటరిగా పోరాడి సవాలు విసిరి బయటకు వచ్చి వలవలా విలపించాడు ఆయన. ఇది మాత్రం ప్రపంచం మొత్తాన్ని కదిలించింది. ఇలా ఉంటే ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి మీద కూడా కొద్దిగా విమర్శలు చెలరెగుతా ఉన్నాయి. కారణం ఏంటంటే మీకు ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తారు, వ్యవస్థలన్నీ కూడా రాజ్యాంగము చట్టానికి అనుగుణంగా పనిచేస్తే రూల్ ఆఫ్ లా పాటిస్తారు, ఎక్కడ లేని విలువలు విశ్వసనీయత పాటిస్తారు. మీరు ఇది గమనించుకోండి. కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ హయాంతో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా నిజాయితీ పరులుగా నిరూపించబడ్డ వాళ్ళు, నిరూపించుకున్న వాళ్ళందరూ కూడా వైఎస్ హయాంలో జైలుకు పోయారు. ఇప్పుడు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో పోతారు. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు యంగ్ టర్క్స్, మంచి నిజాయితీ కలిగిన అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా చాలా పారదర్శకంగా, చాలా ప్రజాస్వామ్యతంగా ఫ్రెండ్లీ పోలీసు లాగా. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదే డిపార్ట్మెంట్ కదా, అచ్చెన్నాయుడు గారిని పాపం ఆయనకి ఆపరేషన్ చేయించుకుని రక్తస్రావం అవుతుంటే కూడా 800 కిలోమీటర్లు తీసుకెళ్లారు. అలాగే అంకబాబు గారిని అర్ధరాత్రి గోడలు దూకి, అయ్యన్ పాత్రుడి గారిని అక్కడ దివంగత సబ్బం హరి గారి విషయంలో, అందరి విషయంలో పోలి రవీంద్ర గారిని, దూళిపాల రవీంద్ర గారిని, ఉమా గారిని, అందరినీ కూడా పట్టాభి గారిని అయితే చాలా దారుణంగా తీసుకెళ్లి లైట్లు ఆర్పేసి తోటవల్లి పోలీస్ స్టేషన్ లో ప్రైవేట్ వ్యక్తులతో కోటింగ్ ఇప్పించేశారు, కరెంట్ పెట్టించేశారు. ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినాయి. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూడండి. అంతకుముందు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, లేకపోతే మీకు జోగి రమేష్ కొడుకు, వీళ్ళందరూ కూడా మోహిత్ రెడ్డికి స్టేషన్ లో 41A నోటీసులు ఇచ్చి పంపించారు సార్. అటెంప్ట్ టు మర్డర్ కేసు అది. 41 నోటీసులు ఇవ్వడమే కాదు, కూల్ డ్రింక్ కూడా పౌడర్ అది రాసి పంపించారు వాళ్ళందరికీ. అది చూసాం మనం. అవన్నీ చూడ పుండి మీద కారం జల్లినట్టు అయిపోయింది శ్రేణులు. ఎందుకంటే వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు సరికదా, వాళ్ళందరికీ పోలీసులు ఈ రకమైన మర్యాద ఇస్తారంటే సహజంగానే జగన్ ప్రేమికులు ఉంటారండి డిపార్ట్మెంట్ లో. ఎందుకంటే గత హయాంలో వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళు తినడానికి కూడా సహకరించారు, వాళ్ళు తిన్నిచ్చారు, వీళ్ళు కూడా తిన్నిచ్చారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అలా కుదరదు. అంతా ప్రజాస్వామ్యతంగా ఉండాలి, చట్టపరంగా ఉండాలి. ఇది నచ్చినా నచ్చకపోయినా మనం భరించాల్సిందే. ఎందుకంటే మన రాగద్వేషాలకు అతీతంగా వ్యవహారం ఉంటుంది. మనం అనుకున్నామని చెప్పేసి కొట్టరు,